జమిలికి జై కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం. ఏంటి ఈ జమిలికి జై అంటూ కేంద్ర కమిటీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, జస్ట్ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఒకే సంవత్సరంలోనే అన్ని పార్లమెంట్ నుంచి పంచాయతీ వట్టికి ప్రతి దానికి కూడా ఎలక్షన్స్ అనేవి ఒకే ఇయర్ లో జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక కమిటీని అపాయింట్ చేసింది లాస్ట్ ఇయర్ మాజీ రాష్ట్రపతి చేత రామ్నాథ్ కోవింద్ దానికి చైర్మన్ గా వ్యవహరించారు. కమిటీలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారంటే, ఈ కమిటీ వచ్చేసి సెప్టెంబర్ 2, 2023లోని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ కమిటీలో రామ్నాథ్ కోవింద్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా వ్యవహరించారు. అమిత్ షా హోమ్ మినిస్టర్ మెంబర్, అధీర్ రంజన్ చౌదరి సీనియర్ కాంగ్రెస్ లీడర్ మెంబర్, గులాం నబీ ఆజాద్ ఫార్మర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ, ఎన్కే సింగ్ ఫార్మర్ ఫైనాన్స్ చైర్మన్ అండ్ సుభాష్ సి కశ్యప్ ఫార్మర్ లోక్సభ సెక్రటరీ జనరల్, హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేట్, సంజయ్ కొత్తారి ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్. సో వీళ్ళందరితో మొత్తం 8 మెంబర్స్ తోని ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. దేనికోసం అంటే ఈ ఎలక్షన్స్ గురించి, ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంటుంది, ఎంత సేవ్ అవుతుంది అనే దాని గురించి స్టడీ చేయడం కోసం కోవింద్ కమిటీని అపాయింట్ చేశారనమాట. అయితే ఈ ఎలక్షన్స్ కి ఇట్లా ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే ఎవరికి లాభం అని మనం ఇక్కడ అనుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలలోని ఒకసారి ఒక స్టేట్ లో జరిగిన ఇంకో స్టేట్ లో జరగదు. మనకి అందుకే ఈ ఏదైతే 2024 ఎలక్షన్స్ ఉన్నాయో, 2024 ఎలక్షన్ చూస్తే 7 ఫేజ్లలో కండక్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో అలా ఉన్న ఎలక్షన్స్ అన్నిటిని ఒకే సంవత్సరంలోని పంచాయతీ ఎలక్షన్స్ కి, పార్లమెంట్ ఎలక్షన్స్ కి, మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎంత గ్యాప్ తో కండక్ట్ చేస్తే ఇవన్నీ క్లియర్ గా వస్తుంది అనేది ఈ కమిటీ స్టడీ చేసి కొన్ని పార్టీల యొక్క ఒపీనియన్ తెలుసుకొని మరి సో దాని రిపోర్ట్ ఇక్కడ చూస్తున్నాం. సో జమిలీకి దశా దిశగా కోవింద్ కమిటీ 10 సూచనలు అయితే ఇచ్చింది. మిగతా పార్టీల యొక్క భిన్నాభిప్రాయం కూడా తెలుసుకొని దాంట్లో ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు, వ్యతిరేకించారు అనేది చూడొచ్చు. ఒకేసారి ఎన్నికలు సాధ్యమైన 6 రాజ్యాంగాల సభలను చేయాలా, సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. సో ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైనా ఇదివరకు జరిగాయని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే దేశవ్యాప్తంగా 1951 నుంచి 67 వరకు ఈ ఎలక్షన్స్ అనేవి ఏకకాలంలోనే జరిగాయి. సో తర్వాత కొన్ని మార్పుల వల్ల అసెంబ్లీకి, పార్లమెంట్ కి, ఇటన్నిటికీ వేరు టైంలోని జరిగాయి. కానీ 1999లో కూడా ఏది మెలానీ కమిషన్ అనేది దీన్ని సూచించింది అనమాట, ఒకేసారి ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తే బెటర్ ఉంటుందని. తర్వాత 2015లోని పార్లమెంటు కమిటీ అనేది కూడా అదే విషయాన్ని చెప్పింది. ఈ విధానం మన ప్రజాస్వామ్యాన్ని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేస్తుందని ఈ కమిటీ పేర్కొంది. అండ్ 2029 నుంచి లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి ఒకే వేళ ఎవరికి స్పష్టమైన ఆధిక్యం లేకపోతే ఐక్యత ప్రభుత్వ లా కమిషన్ సిఫార్సు చేస్తుందని ఈ సంబంధిత వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇన్ కేసు ఎలక్షన్స్ లోని అందరూ అంటే ఈక్వల్ పోర్షన్ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు లా కమిషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం అక్కడ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందుతుంది, దాంట్లో ఎన్నికల ముందే ఇది చెప్పామంటూ వైష్ణవ్ గారు 80% మంది ఈ విధానానికి సానుకూలతను వ్యక్తపరుస్తున్నట్టు, అంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టు. సో ఏది జమిలీ ఎన్నికల గురించి. సో మేజర్ అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 15 పార్టీలు అయితే పూర్తిగా వ్యతిరేకించాయన్నమాట. సో దీనికి ఇలాంటిది కండక్ట్ చేయడం అనేది చాలా టిపికల్ అని అంటూ. కానీ ఈ కమిటీ రిపోర్ట్ ఏముందని చూస్తే, జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందంట. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. రెండవ దశలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి. ఇవి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో పూర్తి కావాలి. ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేట్ గా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే గా ఆధారంగా అసెంబ్లీ పదవీ కాలాన్ని గుర్తించాలి. హంగ్ సభలు ఏర్పాటైనప్పుడు గానీ, అవిశ్వాస తీర్మానాలప్పుడు గానీ లోక్సభ తాజా ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్లలో మిగిలిపోయిన కొనసాగేలా చూడాలి. అసెంబ్లీలు రద్దయిన లోక్సభ పదవి కాలంతో పాటు మిగిలిన కాలానికి అవి కొనసాగాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి. ఎన్నికల సామగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘంకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. సో ఇవి సూచనలు అనమాట. ఇవన్నిటిని జమిలీ ఎన్నికలు రామ్నాథ్ కోవింద్ ఇలాంటి సూచనలు తీసుకొచ్చారు. ఈ సూచనల ప్రకారం ఈ 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది చూడాలి. సో పార్టీలో భిన్నాభిప్రాయం ఏమొచ్చింది, 32 పార్టీలు అయితే యాక్సెప్ట్ చేసినాయి, 15 వ్యతిరేకించినాయి. మొత్తం 62 పార్టీల యొక్క ఇంట్రెస్ట్ ని, వాటి యొక్క ఒపీనియన్ ని తెలుసుకున్నారు. దాంట్లో 47 పార్టీలే స్పందించాయంట. 32 పార్టీలు అయితే సానుకూలతగా, అంటే యాక్సెప్టబుల్ గా స్పందించి 15 పార్టీలు వ్యతిరేకించాయి. అండ్ 15 పార్టీలు స్పందించలేదు, అసలు ఏమీ మ్యాటర్ మీద రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తుంది. అండ్ జాతీయ పార్టీలైన భాజపా, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్ఎస్పీ, ఎన్పీపీ అండ్ జమిలీని సమర్థించాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, సిపిఐ వ్యతిరేకించాయి. అండ్ జమిలీ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తక్కువ చేసి చూపుతాయని కాంగ్రెస్, ఆపు, సిపిఎం ఆరోపించాయి. అంటే ఇలా కండక్ట్ చేస్తే మన యొక్క లార్జ్ డెమోక్రసీకి ఇంకా ఏదన్నా ప్రమాదం వస్తుందని చెప్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సవాల్తో కూడుతుందని బీఎస్పీ వ్యాఖ్యానించింది. కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేదు, అలానే రిజెక్ట్ చేయకుండా మీడియంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, కామెంట్. అండ్ అంతరాయాలు కనిపిస్తాయని సమాజ్వాదీ పార్టీ ఒక అభిప్రాయం తెలిపింది. మద్దతు ఇచ్చిన పార్టీలు వచ్చేసి ఏంటి అంటే
ఏఐఏడిఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, అప్నా దల్, సోనేలాల్, అస్సాం గణ పరిషత్, బీజు జనతల్, లోక్ జనశక్తి అండ్ మిజో నేషనల్ ఫ్రంట్, ఎన్డీపీపీ, శివసేన, జేడీయూ, సిక్కం క్రాంతికారి పార్టీ, శిరోమణి అకాల్ దళ్, యూపీపీఎల్. వ్యతిరేకించిన పార్టీలు ఏఐయుడిఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎం, ఐఏఎం, సిపిఐ, టీఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్వాద్ పార్టీ, వీటితో పాటు కాంగ్రెస్, ఆఫ్, సిపిఎం ఇవి కూడా ఉన్నాయి. అండ్ స్పందన తెలపని పార్టీలు, అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వని పార్టీలు వచ్చేసి టీడీపీ, వైకాపా, బారాస అండ్ ఐయుఎంఎల్, ఎన్సి, జేడిఎస్, జేఎం, కేరళ కాంగ్రెస్, ఎన్ఎస్పి, ఆర్జేడీయూ, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, ఆర్ఎస్పి, ఎస్డిఎఫ్. సో ఇవి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. సో జమిలీ ఎన్నికలకు సంబంధించిన కమిటీ అయితే కొన్ని ఒక 7 దేశాల గురించి అధ్యయనం చేసి దీని మీద ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. అందులో ఏ కంట్రీస్ ని స్టడీ చేసిందంటే దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి కంట్రీస్ నుంచి వాళ్ళు స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. సో దక్షిణాఫ్రికా నుంచి జాతీయ అసెంబ్లీ, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ కు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయంట. ఆ తర్వాత స్థానిక సంస్థలకు 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారంటే, అంటే ఒకే ఇయర్ లోని ఇట్లా సింగిల్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేశారు. స్వీడన్ లో సేమ్ పద్ధతిని ఉపయోగించి పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయించారంట. ఇక్కడ పార్లమెంటు, కౌంటీ కౌన్సిల్, మున్సిపల్ కౌన్సిల్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. 4 ఏళ్లకు ఒకసారి సెప్టెంబర్ 2వ ఆదివారం నాడు ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయంట. జర్మనీ ఛాన్సలర్ నియామకంతో పాటు అవిశ్వాస తీర్మాన సమయంలో వినియోగించుకునే నిర్మాత్మక ఓటు కూడా ఉంటుందంట. అండ్ జపాన్ లో తొలుత ప్రధాన అభ్యర్థి నేషనల్ డైట్ ను నిర్వహిస్తుంది, దాన్ని రాజు ఆమోదిస్తారు. 2019 నుంచి ఇండోనేషియా జమిలీ ఎన్నికలను నిర్వహించాయి. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ ని స్టడీ చేసి దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఫైనల్ గా తీసుకొచ్చారు. దీంట్లో ఎవరికి లాభం? ఈ జమిలీ ఎన్నికలు అంటే ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఒక సంవత్సరంలో కండక్ట్ చేస్తే ఎవరికి లాభం వస్తుంది అంటే ఏంటి? సో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది అనే అంశంపై ఆసక్తికరంగా చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ సింపుల్ గా మనకి ఏంటంటే చూడొచ్చు, టిఆర్ఎస్ పార్టీ 2018-19 లోక్సభ ఎన్నికల్లో ఇట్లా చేంజెస్ ఎలా వచ్చినాయి అనేది ఇక్కడ మనకు క్లియర్ గా ఒక టేబుల్ ఇచ్చారు. వాళ్ళకి ఎలా ఓట్లు చేంజ్ అయ్యాయి అనేది. సో సపోజ్ పార్టీల వారికి వచ్చిన ఓట్ల శాతం 2018 శాసనసభ జరిగింది, అంటే అసెంబ్లీస్ కి ఎలక్షన్ జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చినాయి, ఓట్ల శాతం 46.9% వచ్చింది. అదే ఇయర్ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ 2019లో జరిగితే 9 సీట్లకు 41.7% ఓట్ల శాతం వచ్చింది. కాంగ్రెస్ కి 2018 అసెంబ్లీలోని 19 సీట్లు వచ్చాయి, దానికి ఓట్ల శాతం 28.4 వచ్చింది. 3 సీట్లు లోక్సభకి 29.8% వచ్చినాయి. భాజపాకి 1 వచ్చింది అండ్ ఓట్ల శాతం 6.9. 2019 లోక్సభకు 4 సీట్లు వస్తే 19.7% ఓట్లున్నాయి. ఇది ఇక్కడ ఎలా ఉంటే నెక్స్ట్ 2023 శాసనసభ అండ్ లోక్సభకి పార్టీల వారిగా చూస్తే కాంగ్రెస్ కి 64 సీట్లు వచ్చాయి, 39.40 ఓట్ల శాతం వచ్చాయి. దీంట్లో లోక్సభకి 8 సీట్లు వచ్చినాయి, 40.10% ఓట్ల శాతం వచ్చింది. అండ్ బారాస 39 సీట్లు, 37.35 ఓట్ల శాతం వచ్చినాయి. అండ్ లోక్సభలో 0గా వచ్చినాయి, ఓట్ల శాతం 16.68%. భాజపా 8 సీట్లు వచ్చాయి, 13% అసెంబ్లీలో ఓట్ల శాతం ఉంటే 8 సీట్లకి 36% లోక్సభలో ఓట్లు ఉన్నాయి. అంటే ఇలా డిఫరెన్స్ ఓట్ల పర్సంటేజ్ అనేది డిఫరెంట్ ఇయర్ జరిగితే ఇలా ఉంటుంది. అదే సింగిల్ ఇయర్ లోని గ్యాప్ లేకుండా ఇస్తే ఏమవుతుంది? అలా ఇలాంటి చేంజెస్ అయితే ఎక్కువ రాదనమాట. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ పార్టీల వరకు వచ్చిన సీట్లు వాటి యొక్క ఓట్ల శాతం అనేది సింగిల్ ఇయర్ లోనే లోక్సభ ఒకసారి, అసెంబ్లీకి, పంచాయతీ ఎలక్షన్స్ కి, కార్పొరేషన్స్ జరిగితే ఒకదాని మీద ఒకదానికి ఎలక్షన్ ఓట్ పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే సింగిల్ పార్టీకి ఎక్కువ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉండదు. అందులో మళ్ళీ గ్యాప్ ఇస్తే ఏంటంటే ఇన్ కేసు అసెంబ్లీలో సీట్లు తక్కువ వస్తుంది, పార్లమెంట్ లో ఎక్కువ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ పార్లమెంట్, అసెంబ్లీలో తక్కువ వస్తే మున్సిపాలిటీ, పంచాయతీలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలి, అంటే పవర్ ని ఎట్లయినా వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి అదే సింగిల్ ఇయర్ లో జరిగాయి అనుకో, ఒకే ఇయర్ లోని అన్ని జరిగితే గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ అనేది ఎక్కువ ఉండదు. సో అప్పుడు కరెక్ట్ గా ఎవరికి ఓట్ వేయాలనేది పీపుల్స్ డెసిషన్ మీదే ఉంటుంది. సో ప్రజల యొక్క ఒపీనియన్ మీదే ఉంటుంది. కాబట్టి అందుకే ఇలాంటి ఎలక్షన్స్ కి వాళ్ళు మద్దతు అయితే తెలుపుతున్నారు. మీ ఒపీనియన్ ఏముందో చెప్పండి. ఇన్ కేసు ఏదైనా దీంట్లో మీకు ఇంకా ఇంట్రెస్ట్ కనిపిస్తే దాని గురించి చెప్పండి. జస్ట్ కామెంట్ చేయండి. ఇన్ కేసు మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ, ఇన్ కేసు మీకు ఏమైనా ఎక్స్ట్రా తెలిసినా కింద కామెంట్ చేయండి.